శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2023 సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం. ఇక్కడ ఈ ప్రధాన గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ జనవరి నెలలో చాలా కీలకమైనటువంటి మార్పు మీనరాశి వారి జీవితంలో ప్రారంభం కాబోతోంది. అదేమిటంటే జనవరి 18వ తేదీ నుంచి శని మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభిస్తాడు. అయితే ఎప్పుడైతే 12వ రాశిలోకి శని ప్రవేశించాడో మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రారంభం అవుతోందని అనుకుంటున్నామో వెంటనే అందరికీ వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే ఏలినాటి శని ప్రారంభమైంది, ఇక ఇబ్బందులు తప్పవు, ఇక జీవితం అంతా కొలాప్స్ అయిపోతుంది, ఇట్లా ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటారు. ఇది సమంజసం కాదు. ఏలినాటి శనిలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చే మాట వాస్తవమే. కానీ శని ధర్మబద్ధంగా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలని బ్యాలెన్స్ చేసేటువంటి గ్రహం కనుక ఆయన ధర్మరీత్యా మీనరాశి వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ రాశి వారు వీరు అని ఏమీ తేడా లేదు. చక్రవర్తుల దగ్గర నుంచి సాధారణ పౌరుల వరకు అందరి మీద శనీశ్వరుడి యొక్క ప్రభావం సమానంగానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దేవతల మీద కూడా శని ప్రభావం విస్తృతంగా ఉంటుంది. ఎవరు కూడా శని ప్రభావానికి అతీతులు కాదు. అటువంటి శనీశ్వరుడు ప్రవేశించడంతోనే మీరు మా పని అయిపోయిందని భయపడాల్సిన పని లేదు. దీనికి కారణం ఒకటి ఉంది. ఇబ్బందులు రావు అని నేను గట్టిగా చెప్పను, కానీ ఒక పెద్ద ప్లస్ పాయింట్ మీనరాశి వాళ్ళకు ఉందని ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అదేమిటంటే మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు మీకు సహజ సిద్ధంగానే శుభగ్రహ రాశ్యాధిపత్యం పట్టినటువంటి గురుడికి అంటే మీనరాశికి ఈ శని ప్రభావం అనేది ఉంటుంది. కానీ చిట్ట చివరి నిమిషంలో దైవబలం అధికంగా ఉండడం వల్ల ప్రతి సమస్య నుంచి చాలా సునాయాసంగా ఎస్కేప్ అయిపోతారు, అంటే జారిపోతారు, తప్పించుకుంటారు, బయటపడిపోతారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ ఏలినాటి శనిలో చివరి నిమిషంలో విజయవంతంగా జారిపోగలిగేటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఉంటాయి. ఇక మరి ఈ వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలి అని అంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని నేను మీకు తెలియచేస్తాను. వాటిల్లో 1-2 ఇప్పుడు చెప్తాను. ఏమిటంటే ప్రతి శనివారం నాడు ఇక నుంచి తప్పనిసరిగా శనివార నియమాలు పాటించండి, శనీశ్వరుణ్ణి అర్చించండి. ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. మందపల్లి, శని సింగణాపూర్ వంటి శని దివ్య క్షేత్రాలలో శనీశ్వరుడికి శనివారం నాడు తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే శనివారం నాడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని కానీ అలాగే పసుపు రంగు పట్టు వస్త్రాలని కానీ స్వామికి శనివారం నాడు సమర్పించేటట్లయితే మీకు ఏలినాటి శని బాధలు అనేటువంటివి దాదాపుగా వెళ్ళిపోతాయి. కలో వెంకటనాయక అంటారు. సహజసిద్ధంగానే దైవబలం అధికంగా ఉండేటువంటి మీనరాశి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని కనుక పొందేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఈ శని ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక ఈ మాసం అంతా కూడా గురుడు మీనరాశిలో జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఏ పని చేపట్టినా విజయవంతంగా ఉంటుంది. శుభకార్యాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో కానీ అంటే శంకుస్థాపన కానీ వివాహాలు కానీ ఏవైనా సరే ఇటువంటి శుభకార్యాలను పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి
కుజగ్రహ సంచార రీత్యా సోదర సోదరీ వర్గం నుంచి చక్కటి సఖ్యత లభిస్తుంది. అలాగే ఈ కుజగ్రహ ప్రభావ రీత్యా ఎంతో ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందంజ వేయటం అనేటువంటిది ఈ మాసంలో తప్పనిసరిగా జరుగుతుంది. మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే లాభస్థానంలోకి ఈ రవి మకర రాశిలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతోంది. అది జనవరి 15 మకర సంక్రాంతికి జరుగుతోంది. ఎప్పుడైతే లాభస్థానంలో రవి ప్రవేశిస్తున్నాడో మీనరాశి వాళ్ళకి ఏ పని చేపట్టినా కూడా అధికారుల రీత్యా కానీ, అలాగే సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి పెద్ద మనుషుల రీత్యా కానీ, గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ రీత్యా కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. నేను చెప్పిన కేటగిరీస్లో ఎవరైనా సరే మీ ఆత్మీయులు, సోదరులు, స్నేహితులు ఎవరున్నా వాళ్ళ నుంచి మీకు సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో అష్టమ స్థానంలో కేతువు, 2వ స్థానంలో రాహువు ఉన్నాడు. దీనివల్ల అప్పుడప్పుడు కుటుంబ కలహాలు, జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, మీ ఆరోగ్యం కానీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ కొంత ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతుంది. దానికోసం సర్పదేవతారాధన చేయండి, శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. అలాగే ఈ మంగళవార నియమాలని పాటించేటట్లయితే ఈ రాహుకేతువుల యొక్క ఇబ్బంది నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ మీనరాశి వారికి ఈ ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ప్రభావం మొదట్లో మీకు పెద్దగా కనబడదు. 3 నెలలు దాటిన తర్వాత నుంచి ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మీకు మొదలయ్యే పరిస్థితి ఉంది. అయితే సహజంగానే ఎంత కష్టం వచ్చినా మనసులోనే పెట్టుకుంటారు. మీకున్నటువంటి జన్మతః ఏర్పడేటువంటి లక్షణం అది. అలాగే ఆ కష్టాన్ని లోపలే పెట్టుకుని బాధపడటం, మనోవేదనకు గురి కావటం అనేటువంటిది జరుగుతుంది. ఈ కష్టాన్ని ఇంకొకళ్ళ మీద రుద్దాలని కానీ, ఈ వచ్చినటువంటి బాధను ఇంకొకళ్ళ మీదకి నెట్టాలని కానీ అనుకోకుండా మంచి జీవితాన్ని గడపగలుగుతారు. కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని పూర్తిగా నమ్ముతారు. మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా మన మనస్సాక్షినో దైవసాక్షినో నమ్మి గనక చేసేటట్లయితే ఎటువంటి ఇబ్బందులు రావని సంపూర్తిగా మీరు ఏదైతే నమ్ముతారో అది ఈ మాసం నుంచి మీకు నిజమవటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దీనికి తార్కాణం ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా సునాయాసంగా తీరిపోతుంది. అంటే పెద్ద సునామీ రావాల్సింది చాలా చిన్న గాలివానలాగా వెళ్ళిపోతుంది. అటువంటివన్నీ కూడా మీరు నమ్మే పరిస్థితులు, నమ్మే రోజులు దగ్గరికి రాబోతున్నాయి. ఇక సహజంగానే ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మీ మీద మీ జీవిత భాగస్వామి యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. వారి జన్మజాతక రీత్యా ఎట్లా ఉందో అదే మీకు అప్లై అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తుంది. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని గౌరవిస్తారు, పాటిస్తారు, అమలు చేస్తారు. ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకైతే అధికారుల అనుకూలత పెరుగుతుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ వ్యాపారాల్లో గుడ్విల్ బాగా పెరుగుతుంది. ఈ బుధగ్రహ సంచార రీత్యా వ్యాపారస్తులకి ఉన్న వాళ్ళందరిలోకి మీనరాశిలో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్న వాళ్ళలో వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంది. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు మీనరాశి వాళ్ళందరికీ బాగుంది. వాళ్ళ వ్యాపారాలు చక్కగా పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు మాత్రం ఒక రకంగా ఈ మాసం నుంచి వ్యతిరేకతలు మొదలవుతున్నాయి. తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం చాలా మంచిది. ఇక శారీరకంగా అనారోగ్య సమస్యలు మీకు, మీ జీవిత భాగస్వామికి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వచ్చినప్పుడు తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మీకు రాకపోతే తగిన బ్రాహ్మణుల సహాయంతో జరిపించుకోండి.
అలాగే మీకు వచ్చేటువంటి అనారోగ్య సూచనలు, అనారోగ్యాలని సహజంగానే కొంతవరకు ఈ మాసం నుంచి నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉంటాయి. సమయానికి తగినటువంటి వైద్య సలహా, తగినటువంటి మెడిసిన్స్ వాడటం అనేటువంటిది తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అనారోగ్యం కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక సహజంగానే ప్రతి చిన్న విషయాన్ని సున్నితంగా ఆలోచించేటువంటి మీనరాశి వారికి అనేక రకాలైనటువంటి ఆలోచనలు చుట్టుముడతాయి. మనోవేదన కలుగుతుంది. నిద్రలేమి, అకాల భోజనం, అకాల నిద్ర, నిష్కారణంగా నిందలు పడడం, అవమానించబడటం, ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ జరిగినా కూడా ప్రయత్నపూర్వకంగా మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ప్రయత్నపూర్వకంగా ఆందోళనని తగ్గించుకోని పక్షంలో ఏం జరుగుతుంది అని అంటే కొంత అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే సూచనలు గోచరిస్తున్నాయి కనుక ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోండి. ఇక మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం గృహ స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వీటిల్లో ఏదో ఒకటి కొనుగోలు చేయడం తప్పనిసరిగా జరుగుతుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో ఒక చక్కటి శుభవార్త వింటారు. ఎవరికైతే పురుష సంతానం ఉంటుందో వాళ్ళ విషయంలో తప్పనిసరిగా శుభవార్తలు వింటారు. స్త్రీ సంతానం విషయంలో కొంత ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుంది. స్త్రీ సంతానాన్ని గురించి కొంత మీరు శ్రమ చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇకపోతే ఈ మాసంలో విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. ఇక సినీ టీవీ రంగ కళాకారులకి, ఇక మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా జనవరి 15 తర్వాత నుంచి 31 లోపు ఉన్నటువంటి సమయం అద్భుతమైన సమయం అని చెప్పచ్చు. మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు, అవార్డులు అన్నీ లభించేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక ఏళ్ళనాటి శని ప్రారంభమైందని దిగులు పడవద్దు. ఏళ్ళనాటి శనిలోనే మరల చెప్తున్నాను, అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. దీనికి కారణం ఒక్కటే, మీనరాశి వారికి గురుగ్రహ ప్రభావరీత్యా రాబోయే 5 సంవత్సరాల వరకు చక్కటి గురుబలం ఉన్నది. తద్వారా గురుబలం ఉన్నప్పుడు శనీశ్వరుడు ఏదన్నా కొద్దిపాటి ఇబ్బంది కలిగించపోయినా అది తప్పేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఉంటాయని జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. కనుక ఆందోళన విరమించండి, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. చక్కటి క్రమశిక్షణతో జీవితాన్ని గడిపేటువంటి మీనరాశి వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయని, చక్కటి ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం లభించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.